Today we are going to learn about the సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్. అసలు సీక్వెన్స్ ఏంటంటే అసలు అడ్జెక్టివ్ని ఏ విధంగా ఏ సీక్వెన్స్లో రాయాలనేది ఈరోజు తెలుసుకుందాం. సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ వసా.com వచ్చింది. ఇక ఓ అంటే ఇక్కడ ఒపీనియన్. ఫస్ట్ మనం రాసేటప్పుడు సెంటెన్స్లో ఒపీనియన్ ఉండాలి. రెండోది ఏంది సైజ్ ఉండాలి. తర్వాత ఏముండాలి షేప్ ఉండాలి. తర్వాత ఏజ్ ఉండాలి. తర్వాత ఏముండాలి కలర్ ఉండాలి. తర్వాత ఆర్జిన్ ఉండాలి. తర్వాత మటీరియల్ ఉండాలి. ఈ సీక్వెన్స్లో మాత్రమే రాయాలి. అప్పుడు మాత్రం మనకి ఇచ్చిన సెంటెన్స్ కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ ఏ సీక్వెన్స్లో రాయాలంటే వసా.com. ఫస్ట్ ఓ అంటే ఒపీనియన్. ఫస్ట్ మన సెంటెన్స్లో ఒపీనియన్ ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత ఎస్ అంటే సైజ్ ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత ఎస్ అంటే ఏంది షేప్ ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత ఏ అంటే ఏజ్ కానీ అడ్జెక్టివ్. తర్వాత ఉండాలి కలర్ ఉండాలి. తర్వాత ఆర్జిన్ ఉండాలి. తర్వాత మటీరియల్ ఉండాలి. ఈ సీక్వెన్స్లో రాస్తే మాత్రం మనకి కరెక్ట్ అనమాట సెంటెన్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చి చూద్దాం. ఏ వైట్ ఆఫ్రికన్ బ్యూటిఫుల్ బిగ్ ఎలిఫెంట్ అని ఇచ్చాడు. మరి దీని సీక్వెన్స్ ఏంది? ఫస్ట్ మనం ఏం చేయాలి ఒపీనియన్ చూడాలి. ఒపీనియన్ మరి ఇక్కడ అసలు మనకు ఇచ్చిన సెంటెన్స్లో ఒపీనియన్ అంటే ఏది రాసుకుందాం. ఏంది మనకి ఇక్కడ బ్యూటిఫుల్. మనకి ఏంది ఇక్కడ ఒపీనియన్ ఏంటంటే బ్యూటిఫుల్. తర్వాత ఏంది మరి తర్వాత సైజ్ ఉందా ఉంది. ఏముంది బిగ్ ఉంది. ఏ బ్యూటిఫుల్ బిగ్. తర్వాత ఏంది మరి ఇక్కడ సైజ్ షేప్ లేదు. షేప్ అయిన తర్వాత ఏజ్ ఉందా ఏజ్ లేదు. తర్వాత కలర్ ఉందా ఉంది. ఏముంది వైట్ ఉంది. తర్వాత ఏముంది తర్వాత ఆర్జిన్ ఎక్కడ ఉంది మరి ఎక్కడ పుట్టినది ఆఫ్రికన్లో పుట్టింది. ఆఫ్రికన్. తర్వాత ఏంది చివరికి మటీరియల్ ఏంది ఎలిఫెంట్. ఈ సీక్వెన్స్లో రాస్తే మాత్రమే కరెక్ట్ అవుతుంది అనమాట. చూసిరా ఇక్కడ చూడండి. ఏ వైట్ ఆఫ్రికన్ బ్యూటిఫుల్ బిగ్ ఎలిఫెంట్ ఏ విధంగా మార్చడం ఇక్కడ ఏ బ్యూటిఫుల్ బిగ్ వైట్ ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఇది కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్ ప్రకారం రాస్తే ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఈ సెంటెన్స్ కరెక్ట్. ఇచ్చిన పైన సెంటెన్స్ మరి ఇన్కరెక్ట్ ఇచ్చారు, మనం కరెక్ట్ రాసాము. ఓకేనా. రైట్. మరొక సెంటెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ రౌండ్ టేస్టీ స్మాల్ ఇండియన్ చపాతీ అని ఇచ్చాడు సెంటెన్స్లో. మరి సీక్వెన్స్ ప్రకారం మన ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్ ప్రకారం ఏంటి వసా.com. ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజు, ఎస్ అంటే షేప్, ఏ అంటే ఏజ్, సి అంటే కలరు, ఓ అంటే ఆర్జిన్, ఎం అంటే మెటీరియల్. ఈ సీక్వెన్స్ ప్రకారం రెండోది రాయాలంటే చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు ఏ రౌండ్ టేస్టీ స్మాల్ ఇండియన్ చపాతీ అన్నాడు. దాన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ చూద్దాం. మన ఒపీనియన్ మరి ఏంది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏ టేస్టీ అనేది మనకి ఇక్కడ ఒపీనియన్ అనమాట. ఓకేనా. ఏ టేస్టీ అనేది మనకి ఒపీనియన్. తర్వాత మరి సైజ్ ఉందా ఉంది స్మాల్ ఏ టేస్టీ స్మాల్. మరి షేప్ రౌండ్ స్మాల్ రౌండ్. తర్వాత ఏంది మరి ఇక్కడ చూడండి. తర్వాత ఏముంది ఏజ్ ఉందా లేదు. కలర్ ఉందా లేదు. తర్వాత ఆర్జిన్ ఎక్కడ ఇండియన్. ఇక్కడ పుట్టినది ఇండియన్. తర్వాత ఏంటి మరి మెటీరియల్ ఏంటి చపాతీ. ఈ సీక్వెన్స్లో మాత్రం రాస్తేనే మనకి ఇచ్చిన సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. మరొకసారి చూడండి. మరొకసారి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ఇచ్చిన సెంటెన్స్ని సీక్వెన్స్ ప్రకారం రాయాలంటే ఇక్కడ కోడ్ ఇచ్చారు. ఏ కోడ్ అది వసా.com. వసా.com. ఓ అంటే ఒపీనియన్. తర్వాత ఎస్ అంటే సైజు, ఎస్ అంటే షేపు, ఏ అంటే ఏజ్, సి అంటే కలరు, ఓ అంటే ఆర్జిన్, ఎం అంటే మటీరియల్. ఈ సీక్వెన్స్ ప్రకారం రాస్తేనే మనకి సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏ రౌండ్ టేస్టీ స్మాల్ ఇండియన్ చపాతీ అని ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఒపీనియన్ అనేది ఏ టేస్ట్ అనేది ఒపీనియన్. తర్వాత సైజ్ ఉందా ఉంది. ఏ సైజు స్మాల్. తర్వాత షేప్ ఉందా ఉంది. ఏ షేపు రౌండ్ షేప్ ఉంది. తర్వాత ఏముంది మరి ఎక్కడ ఏజ్ ఉందా లేదు. కలర్ ఉందా లేదు. తర్వాత ఆర్జిన్ ఎక్కడ పుట్టింది ఇండియన్. ఎక్కడ తయారు చేశారంటే ఇండియన్. తర్వాత మెటీరియల్ ఏంటి చపాతీ. ఇక్కడ మొత్తం ఏమైంది ఏ టేస్టీ స్మాల్ రౌండ్ ఇండియన్ చపాతీ. ఈ సీక్వెన్స్లో మాత్రం రాత్రే ఇది సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇది అడ్జెక్టివ్ యొక్క సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ అన్నా అడ్జెక్టివ్ సీక్వెన్స్ అన్నా కానీ సేమ్ ఈ సీక్వెన్స్లో రాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్.